అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ బిఎస్సి రీసెంట్గా సాత్విక్ 100 ఇండెక్స్ని లాంచ్ చేస్తుంది. ఏంటంటే ఇవి 100 కంపెనీస్, జీరో స్పెక్యులేషను. సో బ్రేక్ డౌన్ ఏంటి అంటే మేజర్గా ఈ సాత్విక్ అంటే ఏంటి? సో రూటెడ్ ఇన్ ద ఐడియా ఆఫ్ ప్యూరిటీ, క్లారిటీ అండ్ ఎథికల్ కండక్ట్ ఉన్న కంపెనీస్ని ఫిల్టర్ చేసి వాటిల్లో ఒక 100 కంపెనీస్ని ట్రాక్ చేసి దాన్ని ఒక ఇండెక్స్ లాగా తీసుకొచ్చింది బిఎస్సి. సో ఈ సాత్విక్ ఫిల్టర్ అంటాం దీన్ని. సో 100 కంపెనీస్ కంప్లీట్గా ఇవేంటంటే నో టాక్సికెంట్స్ లైక్ ఆల్కహాల్ కానీ, బేవరేజెస్ కానీ, టొబాకో కానీ లేవు. అలాగే నో స్పెక్యులేటివ్ గ్యాంబ్లింగ్ లింక్డ్ బిజినెస్లు ఏమి ఉండవు ఈ కంపెనీస్లో. అలాగే అవాయిడ్స్ కంపెనీస్ అన్ఎథికల్ ప్రాక్టీసెస్ ఉన్న ఏ కంపెనీ కూడా ఇందులో ఉండదు. సో ఇది ఏంటంటే ఎర్నింగ్స్, గ్రోత్, స్కేలు, ఇన్వెస్టింగ్ ఇట్స్ లైక్ ఇండియన్ ఫిలాసఫికల్ లెన్స్. అంటే ఇప్పుడు ఇండియన్స్లో కానీ, ముస్లిమ్స్లో కానీ వీళ్ళు ఏంటంటే ముస్లిమ్స్లో కానీ ఇండియన్ ప్యూరిటీ ఎక్కువ కావాలి, ఎథికల్ ప్రాక్టీసెస్ ఉన్న కంపెనీ కావాలి. అలాంటి ఇండెక్స్ ఏంటి అంటే దాన్ని సాత్విక్ ఇండెక్స్ అంటాం. సో ఇందులో హూ యాక్చువల్లీ దీనిలో ఎవరున్నారు అంటే 100 స్టాక్స్ హెవీలీ అండ్ ఇండియాస్ బిగ్గెస్ట్ నేమ్స్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి 9% షేర్ ఉంది. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ 8% ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 8%, భారత్ ఎయిర్టెల్ 4%, ఎల్ఎన్టీ వచ్చి 4%. అలాగే ఇదే మంచి బ్లూ చిప్ కంపెనీస్ అన్నీ కూడా దీనిలో ఉన్నాయి. సో వీటన్నిటిని కలిపి సాత్విక్ ఇండెక్స్ అంటాం. వై దిస్ ఇండెక్స్, ఎందుకు ఇది మ్యాటర్ అంటే ఇట్స్ మోర్ దెన్ ఏ వాల్యూ స్టేట్మెంట్ అనమాట. అంటే ఇండియన్ ఫిలాసఫీ స్టేట్మెంట్, ఒక వాల్యూ స్టేట్మెంట్. ఇది ఇన్వెస్టబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాగా. అంటే ఫండ్ హౌసెస్ ఏంటంటే వీటిని ఒక ఈటీఎఫ్స్ కింద కానీ, అలాగే ఇండెక్స్ ఫండ్ కింద కానీ ట్రాక్ చేస్తారు. అలాగే ఇది బెంచ్ మార్క్ ఎథికల్గా కానీ పిఎంఎస్, ఎంఎఫ్ స్ట్రాటజీస్కి దీన్ని వాడుకోవచ్చు. అలాగే ఇట్ సిగ్నల్స్ ఏ బిగ్గర్ షిఫ్ట్. అంటే వాల్యూ బేస్డ్ ఇన్వెస్టింగ్ ఇండియాలో బాగా గ్రో అవుతుంది. కాబట్టి ఈ వాల్యూ బేస్డ్ ఏదైతే కంపెనీస్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ సాత్విక్ ఇండెక్స్ అనేది ఒక యూజ్ అవుతుంది. కాబట్టి బిఎస్సి లాంచ్ చేసింది. సో కాబట్టి సాత్విక్ ఇండెక్స్ మీరు కూడా ట్రాక్ చేయండి. ఏదైతే ఈ టాపిక్ మాట్లాడుతున్నామో మనం కూడా పర్సనల్గా కూడా మనం ఈ ఒక 6 మిస్టేక్స్, ఫైనాన్షియల్ మిస్టేక్స్ చేస్తున్నామో వాటిని ఇమీడియట్గా ఆపేయటం వల్ల మనకి ఫైనాన్షియల్ గ్రోత్ కూడా కనపడుతుంది. వాటిల్లో మేజర్గా ఏంటంటే స్పెండింగ్ వితౌట్ బడ్జెట్. మనం బడ్జెట్లో లేని వాటికి స్పెండ్ చేయటం మొదలు పెడితే మన పాకెట్ మనీ అంతా వేస్ట్గా ఖర్చు అవుతుంది. కాబట్టి దాన్ని స్టాప్ చేయకపోతే మొత్తం మనీ మనం కంట్రోల్ చేయకపోతే అది మనని కంట్రోల్ చేస్తుంది. మనం తెలియకుండా డెట్స్లోకి వెళ్ళిపోతాం. సో మీరు 1వ తారీఖే బడ్జెట్ వేసుకొని ఈ నెల ఏం ఖర్చులు ఉన్నాయి, సో ఆ ఖర్చులకు తగ్గట్టుగా కనుక మీరు స్పెండ్ చేయకపోతే మీరు ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్తారు. అలాగే ఓన్లీ సేవింగ్, నాట్ ఇన్వెస్టింగ్. అంటే చాలామంది ఏంటంటే కొంత అమౌంట్ బ్యాంకులో సేవ్ చేసుకుంటారు కానీ ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. ఇన్వెస్టింగ్ చేయకపోతే అసెట్స్ గ్రో అవ్వవు. ఓన్లీ సేవింగ్స్ ఏంటంటే క్యాష్ ఇట్ లూజెస్ ఇట్స్ వాల్యూ. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఈట్ అనేవే చేస్తుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ₹1,00,000 వచ్చే ఏ మెటీరియల్ అయినా ఇవాళ వచ్చేపాటికి 1,05,000 అవుతుంది. సో క్యాష్ అనేది వాల్యూ తగ్గుతూ ఉంటుంది. వేరేజ్ ఇన్వెస్ట్మెంట్ అయితే మనకి గ్రోత్ వస్తుంది. ఆ తర్వాత ఏంటంటే యూజింగ్ క్రెడిట్ కార్డ్ ఫర్ లైఫ్ స్టైల్. సో బారోయింగ్ క్లోత్స్ కానీ, గ్యాడ్జెట్స్ కానీ, వెకేషన్స్ కానీ ఇవన్నీ కూడా మీరు క్రెడిట్ కార్డ్ వాడుతున్నారంటే మీరు అప్పుల బర్డెన్లోకి వెళ్ళిపోతున్నారు అని అర్థం చేసుకోవాలి. అసెట్స్కి వాడాలి క్రెడిట్ కానీ, లోన్స్ కానీ అసెట్స్కి వాడాలి. కానీ ఈ లయబిలిటీస్కి వాడటం వల్ల మీరు హై ఇంట్రెస్ట్ పేమెంట్ ఉంటుంది. అలాగే ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటుంది. అలాగే డెబిట్ ట్రాప్లోకి వెళ్ళిపోతాం. సో వెల్త్ అయితే క్రియేట్ అవుదాం. సో స్టాప్ యూజింగ్ క్రెడిట్ కార్డ్స్ ఫర్ లైఫ్ స్టైల్స్. తర్వాత ఇగ్నోరింగ్ ఎమర్జెన్సీ ఫండ్.
ఇప్పుడేంటంటే మెడికల్ బిల్లు ఏదన్నా మనకి హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనకి ఇమ్మీడియట్‌గా సేఫ్టీగా ఉండటాన్ని ఆదుకోవటానికి మనకంటూ ఒక ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోవాలి. లేకపోతే చాలా కష్టమైపోతుంది. సో, ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేయటం చాలా ఇంపార్టెంట్. దానిలో మనం చూసుకోవాల్సిందేంటంటే, ఎమర్జెన్సీ ఫండ్‌లో మనం మెయిన్‌గా ఉందా లేదా? దానివల్ల ఏంటంటే మెడికల్ షాక్స్ ఇబ్బందవ్వవు. అలాగే క్యాష్ బఫర్ ఉంటుంది. అలాగే పీస్ ఆఫ్ మైండ్ మనకుంటుంది మెయిను. సో, ఫైనాన్షియల్ స్టెబిలిటీ దానివల్ల మనకొస్తుంది. ఆ తర్వాతేంటంటే, ఈ హాట్ ట్రెండ్స్‌ని చేజ్ చేయటం అనేది కరెక్ట్ కాదు. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టింగ్ ఇన్ హైప్ ఉన్న హైప్ మీద ఇన్వెస్ట్ చేయకూడదు. ఫండమెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్న కంపెనీస్‌ని ఇన్వెస్ట్ చేయాలి గానీ, కొన్ని మొమెంటల్ స్టాక్స్ బాగా వెళ్ళిపోతున్నాయి. ఇంట్రాడే ట్రేడింగ్ చేయటం, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే మన యొక్క వెల్త్‌ని బర్న్ అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత చూసుకుంటే స్కిల్ డెవలప్‌మెంట్, ఇంప్రూవ్‌మెంట్ లేకపోవటం కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ క్రైసిసే అంటున్నారు. సో, మనం ఏంటంటే మీరు ఎర్నింగ్ పొటెన్షియల్ గనక పెంచుకోకపోతే మన యొక్క స్కిల్స్‌ని డెవలప్ చేసుకోకపోవటం వల్ల కూడా మనం ఆహ్, ఈ ఎట్ పార్ అవ్వలేకపోతున్నాం, గ్రోత్ చేసుకోలేకపోతున్నాం. సో, ఈ 6 డెబిట్‌ని ఫైనాన్షియల్ ట్రాప్స్‌ని మనం కరెక్ట్‌గా గనక యూజ్ చేసుకుంటే అటు మనం మన యొక్క పొటెన్షియల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మార్కెట్ ఇయర్లీ మన యొక్క ఇన్‌కమ్ ఈల్డ్ గ్రో అవుతుంది. మనం కూడా స్ట్రెస్ లేకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. నమస్తే.